సార్ మాకు డాక్టర్లు కావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత పైన స్థానికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఆసిఫాబాద్ లోని జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక రోగులకు సరైన వైద్యం అందడం లేదని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మైనార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ధర్నా చేసిరంట. ఇక్కడనేమో డాక్టర్లు లేరు, ఇక్కడనేమో నీళ్లు లేవు, ఈడనేమో పేదోళ్ళ ఇల్లు ఊలగొడుతున్నాడు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో ఏరికోరి మొగను చేసుకుంటే ఆడు ఇరాం లేకుండా సంపుడే మొదలుపెట్టిండు. పొద్దుగాల ఓ కథ, సాయంత్రం ఓ కథ, తెల్లారితే ఓ కథ, ఇట్లా ఉన్నది. ఇది ఇంకో కథ. కావాలంటే నాపై బుల్లెట్లు కురిపించండి, స్కూల్ జోలికి రావద్దు, అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. అదే ఇప్పుడు ఫాతిమా ఓవైసీ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీలో కూల్చాలి. ఎందుకంటే అది కూడా మరి చెరువుకు మధ్యలోనే ఉంది, మూసినది మధ్యలోనే ఉంది. సో కాబట్టి దానిలో ఊలగొట్టాలని చర్చ నడుస్తూ ఉంది. ఇది బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఇది ఈయనది ఊలగొట్టాలి అని చెప్పేసి. ఇగో చూడు, సీఎం దూకుడుతో ఆయనకే ఇబ్బంది, ఇతర అంశాలను పక్కన పెట్టేందుకు హైడ్రామా, రుణమాఫీ కాక ఇబ్బందుల్లో రైతులు, ఓవైసీ నిర్మాణాలు కనబడడం లేదా, బుల్డోజర్ లేకుండా చెప్పండి, పక్క రాష్ట్రం నుంచి తెప్పిస్తా, బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి. ఇక్కడ బీజేపీలో చాలా విచిత్రమైనటువంటి వైఖరి ఉన్నది తెలుసా. హైడ్రా విషయంలో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళది విచిత్రమైనటువంటి వైఖరి ఉన్నది హైడ్రా విషయంలో. ఈ హైడ్రా విషయంలో రఘునందన్ రావు ఏమో సపోర్ట్ చేస్తాడు. ఇంకొక ఆయన ఎవరయ్యా, ఈటల సపోర్ట్ చేస్తుండా, వ్యతిరేకిస్తుండ ఆయన. ఇంకొక ఆయన కొండా విశ్వేశ్వర్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. ఈటల రాజేందరు ప్లస్ ఈయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇంకా కిషన్ రెడ్డి. ఈయన ఎవరు కాటపల్లి, ఆయన పేరు కామారెడ్డి ఎమ్మెల్యే పేరు ఏం పేరు, ఈయననేమో వీళ్ళేమో సపోర్ట్ చేస్తారు, వీళ్ళేమో విచిత్రంగా ఉంటుంది వీళ్ళది. ఇక అరవింద్ కానీ మిగతా వాళ్ళు కానీ కొంత సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ఏమంటలేరు. ఈ రఘునందన్ రావు సపోర్ట్ చేస్తాడు. ఈయన ఎవరు, మన కొండా విశ్వేశ్వరరెడ్డి సపోర్ట్ చేస్తాడు. ఈయన ఎవరైతే ఉన్నాడో కామారెడ్డి ఎమ్మెల్యే, ఆయన కూడా సపోర్ట్ చేస్తాడు. అద్భుతంగా ఉంది హైడ్రా, అద్భుతంగా ఉంది, ఇట్లనే చేయాలి, నోటీసులు అవసరం లేదు, అవసరం లేదు, అక్రమంగా ఏడున కూల్ చేయాలి, పేదోళ్ళ ఇల్లు అయినా పెద్దోళ్ళ ఇల్లు అయినా అన్ని కూల్ చేయాలని చెప్పేసి వీళ్ళు రేవంత్ రెడ్డికి అద్భుతంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈటల రాజేందరు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కిషన్ రెడ్డి ఏమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. బీజేపీ రెండు తలకాయల సిద్ధాంతం ఇక్కడ. ఇప్పుడు కొంతమంది ఈ అసదుద్దీన్ ఓవైసీ సంబంధించినటువంటి వీళ్ళ అసదుద్దీన్ వాళ్ళ సంబంధించినటువంటి నిర్మాణాలను కొలవటాలని బీజేపీ వాళ్ళని అది చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏదేమైనా బీజేపీ రెండు తలకాయల సిద్ధాంతం అయితే ఇక్కడ హైడ్రా విషయంలో కనబడతా ఉంది. రఘునందన్ రావు అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పుని తప్పుపడతా ఉంటాడు. ఆయన ఏదైనా ఆర్డర్ ఇచ్చినట్టు మీరు జడ్జిలు చక్కగినాలే, ఇట్లా సగం తీర్పు ఇవ్వద్దు, నువ్వే పోయి కూర్చొని ఇస్తే అయిపోయాయి. మరిగా జడ్జిల దానికి ఎందుకే, ఇప్పుడు నువ్వే పోయి కూర్చొని జడ్జి లెక్కనే నువ్వే తీర్పిస్తే అయిపోతుంది కదా, జడ్జి దానికి ఎందుకు? మరిగా జడ్జిలు ఇచ్చేటువంటి తీర్పుని దాన్ని కూడా నోటీస్ కూడా తప్పు పట్టి ఇది చేస్తా ఉన్నాడు.